ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి సంబంధించి ఇది నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి వారికి విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ మీడియా ద్వారా కలెక్టర్ గారికి ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వారికి తెలియాలనే చెప్తా ఉన్నా నేను, ఎందుకంటే మాకు వారి మీద గౌరవం ఉంది. ఈ చౌడూరు గ్రామానికి సంబంధించి తోపు పొరంబోకు స్థలం అంటారు, భూమి తోపు పొరంబోకు భూమి అంటారు. ఇది దాదాపుగా 60 ఎకరాల భూమి. ఈ 60 ఎకరాల భూమిని ఈ మధ్య కాలంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చిన్న తరహా పరిశ్రమల వారికి హ్యాండ్ ఓవర్ చేసినారు. అది మాకు అభ్యంతరకరం కాదు. కాకపోతే ఈ దాదాపు 60 ఎకరాలలో ఒక 20-22 మంది రైతులు, ఇదిగో వీరు ఈ పేద రైతులు, రెక్కాడితే కానీ డొక్కాడని రైతులు ఇల్లు. ఈ చౌడూరు గ్రామానికి సంబంధించి ఈ రైతులు 20 మంది ఉన్నారు. ఈ 20 మంది కలిసి ఒక 30 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు? జాయింట్ కలెక్టర్ గారికి ఆ అమ్మకు చెప్తా ఉన్నా, 40 నుంచి 50 సంవత్సరాలైంది. 40-50 సంవత్సరాలుగా బోరేసి మోటార్ బిగించి పైప్ లైన్ ఏర్పాటు చేసుకొని కరెంటు మీటర్లు తీసుకొని కరెంటు బిల్లులు కట్టి తర్వాత పన్ను కూడా కట్టినారు. దేనికి? భూమికి పన్ను కట్టినారు. పన్ను కాగితాలు కూడా మా దగ్గర అన్ని రికార్డెడ్గా ఉన్నాయి. కరెంటు బిల్లులు మా దగ్గర ఉన్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పేద రైతులు వ్యవసాయం చేసుకునే ఈ భూమిలో చిన్న తరహా పరిశ్రమను నిర్మిస్తారంట. దాని కంప్లీట్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయలే. ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి చిన్న తరహా పరిశ్రమలో భాగంగా ఇది ఇక్కడ నిర్మిస్తానామని చెప్పి దానికి సంబంధించిన నిధులను అలొకేషన్ చేయలే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఓకే కాలే, టెండర్ ప్రక్రియలోకి పోలే, అగ్రిమెంట్ జరగలే, వర్క్ జోలికి రాలే. ఇది ఎప్పుడు సంవత్సరం పడుతుందా, 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా, లేకుంటే ఈ ప్రభుత్వ కాలం ముగిసిపోయినా కానీ చేయకుండా ఉంటారా అంటే నా దృష్టిలో ఈ ప్రభుత్వం కాలం ముగిసిపోయినా కూడా నిర్మించలేరు. ఏది కూడా చెప్పిన సంక్షేమ పథకాలకే డబ్బులు ఇచ్చేదానికి ప్రభుత్వం దగ్గర లెక్కలేక చేతగాక అరకొరక ఎదిలిచ్చి 166 పథకాలు ఎత్తేసి కరెంటు బిల్లులు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ఈ ప్రజలకు భారం చేసి ఈ ప్రభుత్వము ప్రజల తలల మీద గుదిబండై కూర్చుంది. అట్లాంటి ఈ ప్రభుత్వం ఒక్క ఇటుక పెట్టి ఒక అభివృద్ధి చేయలే. ప్రొద్దుటూరులో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఎక్కడైనా ఏమైనా చేసినారో చూపిమని ప్రొద్దుటూరులో ఏమీ చేయలే. గుంతలు పూడ్చే కార్యక్రమం చేసినారు. ఆ తారోడ్ల కాడికి కూడా మీరు వస్తే నేను చూపిస్తా. 10 రూపాయల డబ్బులు సంపాదించుకునే దానికి నాసిరకం వేసినారు. ఇట్లా కాలుతోదంతే రోడ్డు ఎత్తిపోయేటట్టు గుంతలు పూడ్చుకున్నారు. ఇన్ని అవకతవకలు పెట్టుకునే ఈ ప్రభుత్వంలో ఈ రైతుల భూమి కావాలన్నా అభివృద్ధి చేయడానికి ఇంకెక్కడా లేదా మీకు? ఈ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడాల్సిన ఈ ప్రభుత్వం మీకు నీళ్లను సప్లై చేసే కరెంటు వైర్లను కట్ చేస్తామంటారా? కరెంటును నిలుపుదల చేస్తామంటారా? పోలీసు వాళ్ళని పంపించి మీ మీద తప్పుడు కేసులు పెట్టి లోపలికి జైల్లోకి నూకుతామంటారా? రైతులనా మీరు జైళ్ళలో పెట్టేది? రైతుల భూములకు నీళ్లను సప్లై చేసే కరెంటును వైర్లను కట్ చేస్తారా? కరెంటును కట్ చేస్తారా? వాళ్ళ బోర్లను పాడు చేస్తారా? మీరు పాడు చేస్తాండేది వారి యొక్క వ్యవసాయ రంగాన్ని కాదు, వారి జీవితాలనే సర్వనాశనం చేసేదానికి కంకణబద్ధులైనారు మీరు. ఈ ప్రభుత్వం ఈ బాధలన్నీ చెప్పుకునేదానికి స్థానిక ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారి దగ్గరికి పోతే మీ నాయనగారిది ఏం రాయి భూమి అంటాడంట. మీరు ఇచ్చిన అర్జీ చెత్తకుండీలో వేస్తా అంటాడంట. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇన్నేళ్ళు మీరు చేసుకునేందుకు గుత్తగట్టాలరా అంటాడంట. అన్నిటికీ మించి దుర్మార్గమైన మాట, చౌడూరు గ్రామస్తులు వైసీపీకి ఓటేసినారు, నాకు బేలేదు కాబట్టి మీకెందుకు చేయాలా, మీకు జరగాల్సింది అంటాడంట. ఇది ఆయన్ని అడుగుతున్నా, ఎమ్మెల్యే గారినే, స్థానిక ఎమ్మెల్యే గారినే. ఇది న్యాయమైన మాటలేనా? నీ వయస్సుకు, నీ పదవికి, నీ హోదాకు తగిన మాటలేనా? రైతుల పట్ల ఇంత నిరంకుశంగా వ్యవహరించాల్సినది సరైన పద్ధతేనా ఎమ్మెల్యే గారు? మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇదే విషయాన్ని ఎంఆర్ఓ గారికి తెలియజేసినాం. ఎంఆర్ఓ గారి ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు తెలియజేయండి అని చెప్పినాం. పోలీస్ శాఖకు తెలియజేయమని చెప్తున్నాం. జాయింట్ కలెక్టర్ ద్వారా అందరికీ నేను నమస్కారం పెట్టి తెలియజేస్తాను. ఈ రైతుల పట్ల మీరు కరుణ కలిగి ఉండండి, దయార్థ హృదయాన్ని కలిగి ఉండండి. వాళ్ళ పేద జీవితాల పట్ల మీరు మంచి చేయాలనే సత్సంకల్పంతో పనిచేయండి. ఒకవేళ అది చేసేదానికి మీకు ఇష్టం లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారి మాటలు వినో లేకపోతే ఈ ప్రభుత్వం మాటలు వినో మీరు దుర్మార్గానికి సిద్ధపడితే మీరు లీగల్ ప్రొసీజర్ను ఫాలో కాండి, చట్టాన్ని మీరు ఫాలో కాండి. వారికి ఒక నోటీస్ అన్న ఇచ్చినారా?
ఒక్క నోటీస్ అన్నా ఎప్పుడన్నా ఇదిగో ఈ భూమి మాది, మేము కావాలా, పలాంది కట్టుకుంటాం, మీకు నోటీస్ ఇస్తానాం, 15 రోజుల్లో మాకు సమాధానం ఇవ్వండి అని చెప్పి మీరు లీగల్ ప్రొసీజర్ను ఫాలో అయినారా? లీగల్ ప్రొసీజర్ను ఫాలో కాకుండా, వారి సమాధానం తెలుసుకోకుండా, రెండవ నోటీస్ ఇవ్వకుండా, అవసరం అనుకుంటే న్యాయస్థానాన్ని పోయి చెప్పుకుంటే గడువు అవకాశాన్ని కల్పించకుండా మీరు నిరంకుశంగా ఉక్కు పాదం వాళ్ళ గొంతు మీద పెట్టి వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయం చేసుకునే రైతును కాలరాసే ప్రయత్నం చేస్తే న్యాయమా అని అడుగుతూ ఉన్నాం. ఇట్లా చేస్తే మీకు న్యాయమేమో మాకు తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు మాత్రం ఇది పెద్ద అన్యాయం. దీన్ని ప్రతిఘటించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో నేను, నాతో పాటు మరొక 12,000 మంది జగనన్న సైన్యం సంసిద్ధంగా ఉండారు. 12,000 మంది జగనన్న సైన్యం సంసిద్ధంగా ఉండారు. తప్పనిసరిగా చౌడూరు గ్రామానికే పోతాం. ఈ భూములు వ్యవసాయం చేసుకునే ఈ రైతుల పక్షాన నిలబడతాం. వీరు రేపొద్దున నాట్లు వేసే కార్యక్రమానికి నన్ను పిలుస్తారు. నేనే పోయి దగ్గరుండి నాట్లు వేస్తా. వారు తెచ్చిన సద్ది బువ్వలోనే తని భోంచేసి ఇంటికి వస్తాం. పంట పండించి తీరుతాం. మీరు లీగల్ ప్రొసీజర్ కాకుండా వేరే రూపంలో ఎంఆర్ఓ గారు కానీ, చిన్న తరహా పరిశ్రమలు కానీ, పోలీసు వాళ్ళు కానీ పోతే 100కు 100% నేను అక్కడ ఉంటాను. మీకు విజ్ఞప్తి చేసేది కరుణ కలిగి ఉండండి, లేదంటే లీగల్ ప్రొసీజర్ను ఫాలో కాండి. ప్రత్యామ్నాయంగా వారికి భూమిని ఇవ్వాలా, ప్రత్యామ్నాయంగా బ్రతుకు తెరువు కోసం వాళ్ళ భూమి ఎన్ని ఏళ్ళు చేసుకుంటారో దానికి తగ్గట్టు వాళ్ళకు వచ్చిన నష్టాలు, అప్పులు ఏర్పడినాయి, దానికి ప్రభుత్వమే పెద్ద హృదయంతో వాళ్ళ డబ్బులు కట్టాలా. మీరు డబ్బులు ఇచ్చి భూమి చూపిస్తే గన మీకు భూమి అప్పచెప్పడానికి ఆలోచిస్తాం. మీరు డబ్బులు ఇయ్యక, భూమి ఇయ్యక, బ్రతుకు తెరువుకు అవకాశం కల్పించకుండా చట్టవిరుద్ధంగా మీరు ప్రవర్తిస్తే మాత్రం మేము అడ్డు